Hello everyone, this is Dr. Sushma Sarila, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం హిస్టెక్టమీలో ఎలాంటి టైప్స్ ఆఫ్ హిస్టెక్టమీ ఉంటాయనేది ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. హిస్టెక్టమీని రెండు రకాల కింద డివైడ్ చేయొచ్చండి. ఒకటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ లో ఎంత పార్ట్ అనేది తీసేస్తున్నాం అనే దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ అండి. దాని తర్వాత టైప్ ఆఫ్ సర్జరీ మీద రెండో క్లాసిఫికేషన్ అండి. సో టైప్ 1 అంటే ఎంత టిష్యూ తీస్తున్నాం అనే దాంట్లో మనకి 4 మేజర్ టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి టోటల్ హిస్టరెక్టమీ. ఫైబ్రాయిడ్స్ లో యూజువల్ గా మనము టోటల్ హిస్టరెక్టమీ అనేది ప్రిఫర్ చేస్తామండి. టోటల్ హిస్టరెక్టమీ అని అంటే యూట్రస్ కంప్లీట్ గా తీసేయడం అలాంగ్ విత్ ద సర్విక్స్. సో దీన్ని టోటల్ హిస్టరెక్టమీ అని అంటారు. యూజువలీ మోస్ట్ ప్రిఫర్డ్ ఫార్మ్ ఆఫ్ హిస్టరెక్టమీ అన్నమాట. ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తున్నట్లయితే ఏదైతే ఈ గ్రీన్ పార్ట్ మార్క్ చేశారో ఆ గ్రీన్ పార్ట్ అంతా తీసేయడం జరుగుతుంది. సో ఇక్కడ యూట్రస్ తీసేస్తున్నారు, దాంతో పాటు మన సర్విక్స్ ని కూడా తీసేస్తున్నారు. దీన్ని టోటల్ హిస్టరెక్టమీ అని అంటారండి. అది కాకుండా సెకండ్ టైప్ ఆఫ్ హిస్టరెక్టమీ వచ్చేసి సబ్ సర్వైకల్ ఆర్ సబ్ టోటల్ హిస్టరెక్టమీ అని అంటారు. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంటే సర్విక్స్ ని వదిలేసి ఉత్తి యూట్రస్ ఒక్కటే తీసేయడం జరుగుతుంది. దీన్ని సబ్ టోటల్ ఆర్ సబ్ సర్వైకల్ హిస్టరెక్టమీ అని అంటారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రాడికల్ హిస్టరెక్టమీ. సో రాడికల్ హిస్టరెక్టమీలో మనం ఏమేమి చేయొచ్చు? రాడికల్ హిస్టరెక్టమీ ఉత్తి ఫైబ్రాయిడ్స్ తో కాదండి, ఫైబ్రాయిడ్స్ అలాంగ్ విత్ క్యాన్సర్ ఏమైనా ఉన్నా, అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ క్యాన్సర్ ఉంటే ఇక్కడ మీకు పిక్చర్ లో చూపించినట్టు గ్రీన్ పార్ట్ తీసేస్తా అన్నారు కదా, సో ఈ పార్ట్ అండ్ సరౌండింగ్ టిష్యూని కూడా క్లియర్ చేస్తారండి. ఏదైనా క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మొత్తం సరౌండింగ్ ఈ యూట్రస్ సెక్షన్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, సర్విక్స్ వీటితో పాటు సరౌండింగ్ టిష్యూను కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని రాడికల్ హిస్టరెక్టమీ అని అంటారు. నెక్స్ట్ ఏదైతే మన టిష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నామో దీంట్లో లాస్ట్ టైప్ వచ్చేసి మనకి టోటల్ హిస్టరెక్టమీ విత్ బైలాటరల్ సాల్పింగో ఓఫరెక్టమీ. దీంట్లో ఏం చేస్తారు అని అంటే కంప్లీట్ గా ఇన్సిషన్ తీసుకొని ఇదిగోండి మొత్తం యూట్రస్ అనేది తీయడం జరుగుతుంది. ఇట్ కెన్ బి బైలాటరల్ ఆర్ యూనిలాటరల్. యూనిలాటరల్ అంటే మీకు ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నట్టు టోటల్ హిస్టరెక్టమీ. టోటల్ అంటే ఏంటి? యూట్రస్ ప్లస్ సర్విక్స్ కదండి. సో బైలాటరల్ అంటే రెండు సైడ్లు, యూనిలాటరల్ అంటే ఒక సైడ్. సో డిపెండింగ్ అపాన్ ద కేస్ యూనిలాటరల్ గా ఫెలోపియన్ ట్యూబ్, ఓవరీస్ తీసేయచ్చు. బైలాటరల్ సాల్పింగో అంటే ఫెలోపియన్ ట్యూబ్ అండి. ఊఫరెక్టమీ అని అంటే ఓవరీస్ ని తీసేయడం అండి. సో టోటల్ అంటే యూట్రస్ ప్లస్ సర్విక్స్ అండి. సో అది యూనిలాటరల్ అంటే ఒక సైడ్ తీయొచ్చు, లేదంటే రెండు సైడ్లు కూడా తీసేయొచ్చు. ఇది కూడా యూజువల్ గా మనకి క్యాన్సరస్ కండిషన్స్ లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇవి టిష్యూ, అమౌంట్ ఆఫ్ టిష్యూ రిమూవ్డ్ అనే వాటిలో క్లాసిఫికేషన్స్ అండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చేసి టైప్ ఆఫ్ సర్జరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ అప్రోచ్, అంటే ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి నెక్స్ట్ టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉందండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి అబ్డామినల్ హిస్టరెక్టమీ. అబ్డామినల్ హిస్టరెక్టమీ అని అంటే పొట్ట దగ్గర కోసి హిస్టరెక్టమీ చేయడం, ఇక్కడ పైన చూపించినట్టు. సో ఇది ఎవరిలో ప్రిఫర్ చేస్తారు అని అంటే ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో, అలాగే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా అబ్డామినల్ హిస్టరెక్టమీ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. అది కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ హిస్టరెక్టమీ ఉందండి, అదే వెజైనల్ హిస్టరెక్టమీ. వెజైనా అంటే కింద ఓపెనింగ్ దగ్గర నుంచి యూట్రస్ ని కిందకి లాగేయడం. సో దీంట్లో ఏంటంటే ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ గనక మనకి మోడరేట్ గా ఉంది అని అనుకున్నప్పుడు వెజైనల్ హిస్టరెక్టమీ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వెజైనల్ హిస్టరెక్టమీ అనేది సెకండ్ టైప్ ఆఫ్ హిస్టరెక్టమీ. థర్డ్ టైప్ ఆఫ్ హిస్టరెక్టమీ వచ్చేసి లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ. అంటే ఇక్కడ మీకు పిక్చర్ లో చూపిస్తున్నట్టు చిన్నగా హోల్ చేసి చిన్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అక్కడి నుంచి యూట్రస్ అనేది రిమూవ్ చేసేస్తూ ఉంటారు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్. దిస్ ఇస్ నథింగ్ బట్ లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ. అది కాకుండా రోబోటిక్ అసిస్టెడ్ హిస్టరెక్టమీ కూడా ఉంటుందండి. ఇది సర్జన్ అనే వాళ్ళు రోబోటిక్ హ్యాండ్స్ వేసుకొని రోబోట్ సహాయం ద్వారా ఈ హిస్టరెక్టమీ అనేది చేయడం జరుగుతుంది. ఇది కూడా యూజువల్లీ లాప్రోస్కోపిక్ రోబోటిక్ అసిస్టెడ్ హిస్టరెక్టమీ కూడా అయ్యుండొచ్చండి. సో అమౌంట్ ఆఫ్ టిష్యూ రిమూవ్డ్ అండ్ టైప్ ఆఫ్ సర్జరీ ఆర్ సర్జికల్ అప్రోచ్ మీద ఈ టైప్స్ ఆఫ్ హిస్టరెక్టమీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ ఎలాంటి టైప్ ఆఫ్ హిస్టరెక్టమీ మీకు చేయాలి అనేది మీ సిమ్టమ్స్ బట్టి, మీ కండిషన్ బట్టి డిసైడ్ చేయడం జరుగుతుందండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, పాలిసిస్టిక్ ఓవరీస్, డిస్మెనోరియా, ఓవేరియన్ సిస్ ఇలాంటి వాటి అన్నిటితో, లేదంటే వీటిలో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉంటే
ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో 2 రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి. మీరు కనుక బ్రాంచ్ దగ్గరలో ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ అంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ వచ్చి చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ గా వచ్చి బ్రాంచ్ లో కన్సల్ట్ అవ్వచ్చు అండి. అలా కాకుండా దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్, వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ కన్సల్టేషన్ ఆప్షన్స్ తీసుకోండి. దాంతో పాటు ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి వన్స్ కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీ డోర్ స్టెప్ వరకు అందజేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏ లో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం అండి. మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ, వాట్సాప్ చేసి కానీ, మెసేజ్ చేసి కానీ మాతో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ ఓవరీస్, ఓవేరియన్ సిస్ట్, డిస్మెనోరియా ఇలాంటి కండిషన్స్ తో ఏమైనా సఫర్ అవుతుంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ ఇలాంటి కేసెస్ గురించి ఆల్రెడీ మనం ట్రీట్ చేస్తున్నామండి. దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం. దాంతో పాటు 3 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. ఒకటి మంచి సక్సెస్ రేట్, అది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి, అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మూడోది పర్సనల్ కేర్. ఇక్కడ పర్సనల్ కేర్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ హిస్టెక్టమీ మంచిదా అండి, హోమియోపతి మంచిదా, లేకపోతే ఏం చేయాలండి ఫైబ్రాయిడ్స్ కి, ఎలాంటివి ఏం తినాలి, ఎలాగ మేము కేర్ తీసుకోవాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటి గురించి మనం వీడియోస్ చేస్తున్నామండి. సో పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి. మీకున్న ప్రతి క్వీరీని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు అప్ ఫర్ హెల్త్, ఇఫ్ యూ వాంట్ టు అప్ ఫర్ క్యూర్, ప్లీజ్ చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.